ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, అపోలో హాస్పిటల్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇంటర్గ్లోబ్, ఏవిఐ, అలాగే మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ మీద అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈరోజు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ఏదైతే మనకి ఇంటర్నేషనల్ గాను అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, యుద్ధ భయానక వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. నిఫ్టీ ఒక 200 పాయింట్లు సుమారుగా మైనస్ లో ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ ఒక 600 పాయింట్ల వరకు కూడా మైనస్ లో ఉంది. ఇది మార్కెట్ లో కొంచెం ఈ రోజున మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్, ఇక్కడ ఆల్రెడీ ఏదైతే మైనస్ అయింది కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా సరే ట్రేడర్స్ కొంచెం ఆచితూచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ లో ఏదైనా ఇంకా అక్యుములేట్ చేసుకోవడానికి, ఏదైనా మంచి స్టాక్స్ ఏదైనా మంచి బాటం ప్రైస్ లో దొరుకుతున్నప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఐటీ సంబంధించిన స్టాక్స్ లోనూ ఏదైతే టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ సెక్టార్ చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్ సెక్టార్ కొంచెం భారీగా 1% అబౌవ్ మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ అయింది. అదేవిధంగా ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా అన్ని కూడా మోస్తరా 1% వరకు కూడా మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదైనా సెకండ్ హాఫ్ నుంచి ఆఫ్టర్ 1:30 or 2 o'clock దగ్గర నుంచి ఏదైనా మార్కెట్ ఏదైనా స్టేబుల్ అయినా, ఏదైనా దీనికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే సార్. సార్, నెక్స్ట్ స్వర్ణలత గారు అడుగుతున్నారు, నౌకరీ అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా షేర్స్ హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా షేర్స్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి కూడా ఏదైతే మనకి 300 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు 340 వరకు రూపీస్ నడుస్తుంది. ఆల్ టైమ్ హైన్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే నౌకరీ ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 1 week నుంచి కూడా ఒకే మంచి స్ట్రెచ్ లో ముందుకెళ్ళింది. మీరు ఏదైనా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే ప్రాఫిట్ బుక్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ లో అయితే కొంచెం కన్సాలిడేషన్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. నౌకరీ మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం ఒక 2 quarters వరకు ఇంకా వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఆల్రెడీ ఈ క్వార్టర్ లో వచ్చిన రిజల్ట్ ప్రకారం మంచి రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి ఆల్రెడీ 1200 రూపీస్, అరౌండ్ 1200 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి సార్. ఓకే సార్, కాలర్ ఉన్నారు, గణేష్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే గణేష్ గారు, మాట్లాడండి. సార్, నేను ఇప్పుడు జేఎం ఫైనాన్స్ అండ్ బలరాంపూర్ చిన్ని ప్రెజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? జేఎం ఫైనాన్స్ అండ్ బలరాంపూర్ చిన్ని. ఓకే ఓకే. యాక్చువల్గా బలరాంపూర్ చిన్ని ఇది షుగర్ సంబంధించిన స్టాక్ సార్. షుగర్ ఇండస్ట్రీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండదు కాబట్టి అటువైపు వెళ్ళకండి. అదేవిధంగా జేఎం ఫైనాన్స్ ఏదైతే చెప్తున్నారో, జేఎం ఫైనాన్స్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి రెడీగానే ఉంది. ఇక్కడ మనం ఏదైతే టెక్నికల్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ కూడా చూద్దాము. ఏదైతే జేఎం ఫైనాన్స్ 12,000 crores కంపెనీ సార్, ప్రజెంట్ అయితే 127 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు, లాస్ట్ ఇయర్ మైనస్ లో ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా ఒక 18% ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా లేదు. ఏదైనా ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ కన్నా ఇప్పుడు 127 రూపీస్ నడుస్తుంది. ఏదైనా 140 రూపీస్ పైన ఏదైనా మార్కెట్ లో సస్టైన్ అవుతే మార్కెట్ లో దీనికి మంచి ఏదైనా టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు అడిగినటువంటి ఏదైతే బలరాంపూర్ చిన్ని ఏదైతే ఉందో ఇది కూడా 12,000 crores కంపెనీ, ప్రజెంట్ అయితే 585 రూపీస్ నడుస్తుంది. కాకపోతే ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే ఇది షుగర్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ కూడా ఒక 8% మైనస్ లో ఉంది. అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది. దీంట్లో ఏదైనా ఒక స్పెషల్ న్యూస్ ఉంటే తప్ప అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు సార్. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కిషన్ గారు. హలో అండి. హలో మేడం, నమస్కారం. మూర్తినాయుడు. నమస్కారం అండి నాయుడు గారు. నమస్తే సార్. ఒక 2 స్టాక్స్ సార్. ఎన్పిఎస్ లిమిటెడ్, ఎన్పిఎస్, ఎం ఫర్ మహారాష్ట్ర, ఎం ఫర్ మహారాష్ట్ర, పి ఫర్ పాట్నా, ఎస్ ఫర్ సౌత్. ఎంపీఎస్ లిమిటెడ్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? నా దగ్గర ఈ ర్యాలీస్ ఇండియా ఉన్నాయి కదా సార్, ఉన్నాయి. నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను. రిజల్ట్ అంతా బాగలేదు కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా?
ఓకే ఓకే, ఫస్ట్ ఎంపీఎస్ చూద్దాం సార్. ఎంపీఎస్ 2000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు మాత్రం మార్కెట్ లో అయితే ఇది లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ప్రమోటర్ స్టేక్ కూడా అంత బాగానే ఉంది. ఒకసారి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం సార్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా మార్కెట్ లో కొంచెం మూమెంట్ ఉంటే దీంట్లో తీసుకుందరు కానీ ఎంపీఎస్ లిమిటెడ్ సార్ టెక్నికల్ గా చూసుకున్న మార్కెట్ లో ఇది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మార్కెట్ లో అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా డౌన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ 2000 రూపీస్ పై నుంచి మార్కెట్ అయితే మాత్రం ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎంపీఎస్ లిమిటెడ్ అయితే మాత్రం 2000 అబోవ్ మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ర్యాలీస్ అడిగారు. ర్యాలీస్ ఏదైతే ఉందో ర్యాలీస్ అనేది మనకి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏమి కనిపించట్లేదు సార్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఇదే 375 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు 240 రూపీస్ వరకు వచ్చింది. కాబట్టి దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు సార్. దీంట్లోంచి మీరు అన్నట్టుగా దీంట్లోంచి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి మార్కెట్ లోను. ఇది ఇదే 4000 కోట్ల కంపెనీ ప్రజెంట్ అయితే 228 రూపీస్ 227 రూపీస్ నడుస్తుంది. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ ప్రాఫిట్ ఇచ్చిన దాఖలా ఎక్కడ లేదు కాబట్టి అండి బెటర్ టు ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు ఉన్నారు. హలో అండి. నమస్కారం అండి. నాకు 2 స్టాక్స్ గురించి వారి అభిప్రాయం కావాలి. ఒకటి విక్రాన్ ఇంజనీరింగ్, రెండోది బేసిల్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్? రెండోది బేసిల్ ప్రాజెక్ట్స్ అన్నారు సార్. బేసిల్ ప్రాజెక్ట్స్, ఓకే ఓకే. యా, విక్రాంత్ ఇంజనీర్స్. ఓకే, విక్రాంత్ ఇంజనీర్స్ వచ్చండి ప్రజెంట్ అయితే 1900 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 74 రూపీస్ తో ట్రేడ్ అవుతుంది. ఇది రీసెంట్ ఐపీఓ కాబట్టి అండి మీరు ఆల్రెడీ దీంట్లో ఉండుంటారు కాబట్టి మీరు రీసెంట్ ఐపీఓ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు 6 months నుంచి 1 year మీరు వెయిట్ చేస్తేనే దీంట్లో మనం ఏదైనా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళొచ్చా లేదా అన్నది చెప్పగలుగుతాము. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదైతే మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం చూడగలుగుతాం. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే మనకి ప్రస్తుతానికి అయితే ఏం కనిపించట్లేదు. కొంచెం వెయిట్ చేస్తేనే మనకు మార్కెట్ లో కొంచెం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది 110 రూపీస్ దగ్గర నుంచి స్లోగా ఇప్పుడు ప్రజెంట్ 74 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అంటే మీరు ఆల్రెడీ పొజిషన్ లో దీంట్లో అప్లై తీసుకుని ఉంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ విక్రాంత్. అదేవిధంగా మీరు అడిగినటువంటి బైసన్ ప్రాజెక్ట్స్ లో మనకి మార్కెట్ లో ఏదైతే బైసన్ ప్రాజెక్ట్స్ లో మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే దీంట్లో ఏదైనా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. 2 స్టాక్స్ లో కూడా ప్రజెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ మహమ్మద్ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మూర్తినాయుడు గారు. నమస్తే మూర్తి గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మహమ్మద్ గారు టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. నేను అది ఐపీఓ ఒకటి వస్తుందండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. అందులో పెట్టాల్సిన అమౌంట్ డిమాండ్ చేయాలి. ఎస్బీఐ అనేది చాలా పెద్ద గ్రూప్ కంపెనీ సంబంధించింది. బ్యాంకింగ్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ఉంది కాబట్టి మీరు ఐపీఓ అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉంది. హలో, రైట్. సో నెక్స్ట్ E2E నెట్వర్క్ అలాగే సాయి పేరెంటల్స్ అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. E2E నెట్వర్క్ వచ్చి 88,000 రూపీస్ 8,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 393 నడుస్తుంది మేడం. ఇది ఫండమెంటల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ స్టాక్. లాస్ట్ 3 years నుంచి కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అబౌవ్ 60%, అబౌవ్ 80% కూడా రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఏదైతే ఇది ప్రజెంట్ అయితే మాత్రం 390 రూపీస్ లో నడుస్తుంది. చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి స్టాక్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే కూడా మార్కెట్ లో అయితే లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఏదైతే 250 రూపీస్ దగ్గర నుంచి 450 రూపీస్ వరకు చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్. ఇక్కడ కొంచెం కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ 390 or 400 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నరేష్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఒక 2 స్టాక్స్ సార్. అనంతరావు వచ్చేసి 580 రూపీస్ లో ఉంది సార్. అది కరెంట్ నా పరిధిలోకి వస్తుంది, ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు? అలాగే ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 600 లో ఉంది సార్. రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఒకసారి కామెంట్ చేయండి సార్ ఎలా ఉందో. ఇది అనంతరాజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఒక 2-3 months గా కన్సాలిడేషన్ అయినప్పుడు కూడా ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
మీ యొక్క రేటు తొందరగానే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. అదేవిధంగా మీరు ఎలికాన్ ఇంజనీరింగ్ అడిగారు. ఎలికాన్ ఇంజనీరింగ్ ఇప్పుడు 518 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది ఒక 11,000 crores కంపెనీ. అంత పెద్ద లాస్ట్ ఇయర్ అయితే పెద్ద రిజల్ట్ అయితే బాగలేదు. మామూలుగా అయితే లాస్ట్ 5 years నుంచి అయితే మాత్రం ఒక 25% 30% వరకు రిటర్న్ ఇస్తున్నది. మీరు ఇది హోల్డ్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దీనిలో ప్రమోటర్ స్టేక్ కూడా 60% వరకు ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మాత్రం రిజల్ట్ అంత పర్ఫెక్ట్ గా రాలేదు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ నుంచి ఏదైతే మార్కెట్ లో 350 వరకు వచ్చిందంటే టేక్ ఆఫ్ అయ్యి 500 రూపీస్ లో నడుస్తుంది. ఇది వెరీ కమింగ్స్ ఉంది. ఇది 700 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. హలో అండి. సార్ నమస్తే అండి. 2 స్టాక్ అండి. వరుణ్ ఎవరేజ్ అడోరా వెల్లింగ్ సార్. 2 స్టాక్ ప్రజెంట్ ఎట్లు కొనుక్కోవచ్చా? వరుణ్ బెవరేజ్ ఇంకో స్టాక్ ఏంటండి? అడోరా వెల్లింగ్ అఘోరా అడోరా వెల్లింగ్ సార్. అఘోరా వెల్లింగ్. ఓకే ఓకే. వరుణ్ బెవరేజ్ అయితే మాత్రం 1,60,000 కోట్ల కంపెనీ 476 రూపీస్ లో నడుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ అంత పెద్ద రిజల్ట్ డెవలప్ అయినప్పుడు కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఒక 20% 30% రిటర్న్ ఇచ్చేది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై. తర్వాత ఏదైతే మీరు అరోరా సొల్యూషన్స్ అడిగారో మీరు వెయిట్ చేసినట్టయితే కొంచెం రోజులు దీన్ని మళ్ళీ ప్రాఫిట్ లో తీసుకురావచ్చు. ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ ఉంది. టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అవుతే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సార్ నెక్స్ట్ అవంతి ఫీడ్స్ అడుగుతున్నారు సార్, హోల్డర్ ఎగ్జిట్ అని. అవంతి ఫీడ్స్ రీసెంట్ గానే టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ప్రజెంట్ అయితే 928 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 25% 30% మంచి రిజల్ట్ ఇచ్చింది. ప్లస్ ఏదైతే మార్కెట్ లో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ప్రమోటర్ స్టేక్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 70% ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ ఆఫ్ తీసుకుంది. వెయిట్ చేసినట్టయితే ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కానీ వెయిట్ చేసినట్టయితే మళ్ళీ ఏదైతే పూర్వం ఏదైతే రేట్ ఉంది 900 రూపీస్ అయింది 1400 నుంచి 1200 వరకు వచ్చే 1400 నుంచి 1500 వరకు కూడా ఈ రేట్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. వెయిట్ చేయండి. కాలర్ ఉన్నారు కార్తిక్ గారు. హలో అండి. హలో మేడం నమస్తే. నా దగ్గర మోర్ఫెన్ ల్యాబ్ ఉన్నాయండి 70లో. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఈ ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలా? మోర్ఫెన్ ల్యాబ్స్. మోర్ఫెన్ ల్యాబొరేటరీస్ ప్రజెంట్ ఏదైతే 63 రూపీస్ నడుస్తుంది సార్. ఇది 3,500 crores కంపెనీ. ఏదైతే లాస్ట్ 3 years కూడా ఒక 20% ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ టీసీఎస్ అలాగే డిఎల్ఎఫ్ లాస్ లో ఉన్నాయి, యావరేజ్ చేయమంటారా? ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు సార్. డిఎల్ఎఫ్ అయితే 1,70,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 686 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిట్ గా లేదు. ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డిఎల్ఎఫ్ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 3 months అన్న వెయిట్ చేస్తే మార్కెట్ 750 to 800 పైన మార్కెట్ వచ్చే అవకాశం అయితే ఉంది. 1 or 2 months అయినా సరే మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 600 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఈ రోజున 687 రూపీస్ లో నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మార్కెట్ లో కొంచెం బులిష్ ఉంది కాబట్టి ఈ స్టాక్ డిఎల్ఎఫ్ వెయిట్ చేసినట్టయితే కొంచెం మీరు మంచి ప్రైస్ లో తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. టీసీఎస్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మాత్రం ఇప్పుడు అంత తొందరగా పుంజుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. యావరేజ్ చేయడానికి కూడా ఇంకా రైట్ ప్రైస్ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా మార్కెట్ ఏదైనా మూవ్మెంట్ ఏదైనా వస్తే మాత్రం ఎగ్జిట్ అవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సురేష్ గారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జేఎస్డబ్ల్యూసీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ సార్. జేఎస్డబ్ల్యూసీ లో 127 షేర్లు ఉన్నాయి సార్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లో జేఎస్డబ్ల్యూ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండి. ఓకే ఆదిత్య బిర్లా. ఓకే జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. మీరు మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే 1250 దగ్గర మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆదిత్య బిర్లా ఏదైతే ఉందో మీ దగ్గర ఏబీ మార్కెట్ లో అయితే టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 2 స్టాక్స్ లో కూడా మీరు వెయిట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్.
ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. హలో అండి. హలో హలో చంద్రశేఖర్ గారు చెప్పండి, మేడం. మాట్లాడండి చంద్రశేఖర్ గారు. ఓకే రైట్ సార్, అయితే ప్రజెంట్ మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా స్టాక్స్ తీసుకునే వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ తీసుకోవడం మంచిదంటారు? యాక్చువల్ గా ఇలాంటి కరెక్షన్ జరిగినప్పుడు మార్కెట్ లో మంచి స్టాక్స్ కూడా కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏదైనా రైట్ స్టాక్స్ లో ఎంట్రీ ఏదైతే ఆటోమొబైల్ కానీ మెటల్ సెక్టర్ కానీ ప్రధానంగా తీసుకోవచ్చు. ఆటోమొబైల్ కూడా ఈవీ బేస్డ్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా బజాజ్ ఆటో, అదేవిధంగా ప్రజెంట్ అయితే మాత్రం ఫోర్ వీల్స్ వచ్చినప్పటికీ ఐషర్ మోటార్స్, అదేవిధంగా మారుతి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి ప్లేస్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే బ్యాటరీకి సంబంధించిన దాంట్లో, అదేవిధంగా భారత్ ఫోర్స్ సంబంధించిన ఆటోమొబైల్ కాంపోనెంట్స్ సంబంధించిన దాంట్లో భారత్ ఫోర్స్, ఈ స్టాక్స్ లో మనకి వెళ్ళినట్లయితే ఆటోమొబైల్ సెక్టర్ లో మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మెటల్ సెక్టర్ అయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజ్, నేషనల్ అల్యూమినియం, అదేవిధంగా వెల్ కార్ప్, ఇలాంటి స్టాక్స్ లో మెటల్ సంబంధించిన బేస్ స్టాక్స్ లో ఏదైతే కరెక్షన్ గురైనప్పుడు ఇలాంటి స్టాక్స్ లోకి ఎంటర్ అయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్, అదే ఫైనాన్స్ సర్వీసెస్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఏదైతే చోళమండల ఫైనాన్స్ కానీ, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్, అదేవిధంగా బ్యాంకింగ్స్ లో డైరెక్ట్ గా వచ్చేటప్పటికి ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఇవి మనం హైలీ రికమెండ్ చేస్తున్నటువంటి స్టాక్స్. ఇలాంటి వాటిలోకి మనకి వెళ్ళినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏదైతే ఫార్మా సెక్టర్ ఏదైతే ఎవరి దీనిగా ఉన్నటువంటి ఫార్మా సెక్టర్ లో కూడా మార్కెట్ లో ఇలాంటప్పుడు ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినాయో, ఫర్ ఎగ్జాంపుల్ దివేస్ ల్యాబొరేటరీస్ కానీ, సిప్లా కానీ, వాళ్ళ మార్కెట్ లో గ్లాండ్ ఫార్మా కానీ, గ్లెన్మార్క్ కానీ కొంచెం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉండి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చేప్పుడు కూడాను ఇలాంటి వాటిలో అక్యుములేట్ చేసుకున్నట్టయితే మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మేడం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సోమశేఖర్ గారు. హలో అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, మూర్తి సార్. నమస్తే సార్, నా దగ్గర ఐఓసి 120లో 200 షేర్స్ ఉన్నాయి సార్. అవి అమ్మేసి బిఎస్సి గానీ ఏదైనా తీసుకుందామని సార్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 34 రూపీస్ నడుస్తుంది. చాలా డౌన్ ట్రెండ్ లో ఉంది ఇది. మార్కెట్ లో అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే లేదు. మార్కెట్ లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ అయ్యి ఏదైనా బ్యాంకింగ్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ లో కానీ, ఫార్మా సెక్టర్ లో కానీ తీసుకోవడం ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ సుబ్బారెడ్డి గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి. ఒకటి జీకే వైర్ 35 లో ఉంది, ఇంకొకటి టీసీ కోస్మా 442 లో ఉంది. ఇవి 2 హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా, లేదంటే యావరేజ్ చేయమంటారా సార్? సెకండ్ స్టాక్ ఏంటండి? సిసి ప్రొడక్ట్స్, టీసీ కోస్మా, సిఈఈ టీసీ కోస్మా, COSMA. ఓకే ఓకే ఓకే. సిసి కోర్మా, ఓకే. అదేవిధంగా జీకే వైర్స్, ఏదైతే ఈ 2 స్టాక్స్ కూడా ప్రజెంట్ అయితే మాత్రం అంత పెద్ద మూమెంట్ అయితే లేదు సార్. ఏదైతే వెయిట్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు దీంట్లో మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మీరు కపుల్ ఆఫ్ వీక్స్ అయినట్టయితే మార్కెట్ లో స్టేబిలిటీ వచ్చిన తర్వాతే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 వీక్స్ మీరు వెయిట్ చేయండి. అక్కడ ఏదైనా మార్కెట్ లో మూమెంట్ వస్తే కంటిన్యూ చేద్దాం, అదర్వైజ్ మీరు ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్స్ లో కొద్దిగా. ఓకే సార్, ఓలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓలా ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా అని? ఏదైతే ఓలా ఎలక్ట్రికల్స్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్ అయితే అంత పెద్ద మూమెంట్ అయితే రాలేదండి. ఇది మార్కెట్ లో ఎగ్జిట్ అవడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ కూడా అంత పెద్ద మూమెంట్ అయితే లేదు ఎలక్ట్రికల్ వెహికల్స్ లోను. ఏదైనా అవకాశం వస్తే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేసి ఆ అమౌంట్ వేరే ఆటోమొబైల్ దాంట్లో వేరే దాంట్లో పెట్టుకున్నట్లయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శివనాగేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మాకు 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. మాట్లాడండి మూర్తినాయుడు గారితో. స్విట్జర్లాండ్, ఓలా ఎలక్ట్రికల్, హిందూ కాపర్. హిందూ కార్ప్, ఓలా హిందూ కాపర్ అండి. హిందూ కాపర్ 3 సార్. ఇప్పుడే చెప్పాం. ఓలా ఎలక్ట్రికల్స్ అయితే ఏదైనా మంచి ప్రైస్ చూసి ఎగ్జిట్ అవ్వండి. ప్రజెంట్ అయితే అంత మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏం లేదు. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ అయితే మాత్రం
ఒకవేళ మార్కెట్ లో మీరు తీసుకున్న తర్వాత మార్కెట్ తగ్గినప్పుడు కూడా ఇది ఒక 47,000 crores కంపెనీ. మీరు వెయిట్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా 90% రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్. వెయిట్ చేయండి. ఎనీ డిప్ యూ కెన్ బై. అక్యుములేట్ చేసుకోగలిగి ఇంకా అక్యుములేట్ చేయండి. మార్కెట్ లో అయితే మాత్రం మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది హిందుస్థాన్ కాపర్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రకాష్ గారు. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎస్ఐపి లంసమ్ ఒక 10 లక్షల రూపాయలు చేసేదానికి ఏ సెక్టార్ లో పెట్టాలి, మాకు దాని గురించి తెలీదు. బ్యాంక్ లో అట్టి పెట్టాము, తక్కువ వస్తుందండి ఇంట్రెస్ట్. అందువల్ల అలాంటిది ఏదైనా మంచిది చెప్పండి. తర్వాత గోల్డ్ ఫిజికల్ గా కొనడానికి ఏ రేటు కరెక్ట్ ఉంటుంది? ఇప్పుడు మార్కెట్ ఉంది కదా. మీరు ఎస్ఐపి చేద్దాం అనుకున్నప్పుడు ఏ సెక్టర్ లో అన్నది మామూలుగా మీకు అక్కడ గైడ్ చేస్తారు. సెక్టార్ వైజ్ కాకుండా ఇది హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. హైబ్రిడ్ ఫండ్స్ లో మీరు ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ప్రధానంగా వీటిలో మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ డివిజన్కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సెక్టార్ వైజ్ మీకు ఏదైనా పర్టికులర్ గా కావాలనుకుంటే ఆ ఫార్మా సెక్టర్ సంబంధించిన కానీ, ఐటీ కానీ, మెటల్ సంబంధించిన అలాంటి సెపరేట్ గా కూడా ఉన్నాయి. మీరు ఏదైతే హైబ్రిడ్ ఫండ్స్ తీసుకున్నట్టయితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ మీరు ఫిజికల్ గా ఎప్పుడు కొనుక్కోవాలనుకున్నా సరే, మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సరే ఎవ్రీ మంత్ ఒక లంసమ్ తీసుకున్నట్టుగా ప్లాన్ చేసుకొని ఒకేసారి పర్చేజ్ చేయడం కన్నా మార్కెట్ లో అయితే ఏ రోజు పర్చేజ్ చేయడం అన్నది గోల్డ్ విషయంలో అయితే అది చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఒక గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రతి నెల కూడా మీరు ఏదైతే అనుకున్నారో అంత క్వాంటిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అశోక్ నారాయణ గారు. హలో అండి. మేడం, టీలో క్లీన్ ఏజ్ స్టాక్ కొన్ని కొత్త రేట్లో స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి అశోక్ గారు. టీలో TENNECO క్లీన్ క్లీన్ ఎయిర్. టీలో క్లీన్ ఎయిర్ ఓకే. ఈ రేట్లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి. అంటే యాక్చువల్లీ మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఒక 2 weeks మీరు వెయిట్ చేయనిస్తే మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో నెక్స్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. సువెన్ లైఫ్ సైన్సెస్ 10,000 crores కంపెనీ అండి. ప్రజెంట్ అయితే 367 rupees లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30% నుంచి 40% వరకు ఇచ్చింది. లాస్ట్ 3 years కూడా అబౌవ్ 50% ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్ గా ఏప్రిల్ దగ్గర నుంచి ఇది 150 rupees దగ్గర నుంచి 350 వరకు వచ్చింది. ఇంకా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ సుజలాన్ అడుగుతున్నారు సార్. సుజలాన్ ఎనర్జీ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. ఎగ్జిట్ ప్రైస్ ఎస్ సార్. సుజలాన్ ఇప్పుడు ప్రజెంట్ 53 rupees లో నడుస్తుంది. ఇది 70,000 crores కంపెనీది. బట్ లాస్ట్ 5 years నుంచి ప్రోగ్రెస్ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రేట్ నడుస్తుందో 53 rupees, మార్కెట్ అయితే 50 rupees కన్నా కిందకు వస్తే మాత్రం వెయిట్ చేయొద్దు. దాన్ని హ్యాపీగా ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అదర్వైజ్ 50 రాకుండా మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం మళ్ళీ 61, 62 రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మూర్తినాయుడు గారు. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.